సో సంక్రాంతికి మూవీ ట్రైలర్ లాంచ్ అవుతుంది కదా, సో ఎలా అనిపిస్తుంది మీకు దేవర మూవీది? అన్న దేవరా మూవీ అయితే మొదటిదాకా సలార్ అని చెప్పి బ్లడ్ అనేది బ్లడ్ పాయింట్ కూడా దాటేసింది. ఇప్పుడు దేవరా మూవీ సో దానికన్నా ఎక్స్పెక్టేషన్స్ అనేవి పీక్ లో ఉన్నాయన్నమాట. సో కొరటాల శివ గారి డైరెక్షన్ ఎలా అనిపిస్తుంది ఈ మూవీలో? కొరటాల శివ గారికి డైరెక్షన్ కన్నా రాజమౌళి గారి సెంటిమెంట్ ఎక్కువ భయం ఉంది సినిమాలో. సో కొరటాల శివ గారి డైరెక్షన్ మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక భరత్ నేను, ఒక శ్రీమంతుడు, ఒక జనతా గ్యారేజ్, మనం చూసుకుంటే ఒక శ్రీమంతుడు, అన్ని బ్లాక్ బాస్టర్ హిట్స్ ఉన్నాయి. సో మనకు కావాల్సింది కొరటాల శివ గారి డైరెక్షన్ కాదు, రాజమౌళి గారి సెంటిమెంట్ ఎలా ఉండబోతుందని చెప్పి అడగాలి నువ్వు. సో అన్ని వర్కౌట్ అయితే కనుక ఈ సినిమాతో ఆ సెంటిమెంట్ కి ఫుల్ స్టాప్ పెట్టబోతుండే జూనియర్ ఎన్టీఆర్. కంప్లీట్ గా ఈ మూవీలో ఒక మాస్ ఎలివేషన్ చూపించబోతున్నారు కదా ఎన్టీఆర్ గారిని, సో ఎలా అనిపిస్తుంది మీకు? ఎన్టీఆర్ అంటేనే మాస్ అంటే ఎన్టీఆర్. బట్ నాకు చెప్పాలంటే నాకు ఆంధ్ర వాళ్ళ సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ నాకు ఎన్టీఆర్ గారు దాంట్లో. బట్ ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది నాకు అర్థం కాలేదు. ఏదన్నా ఎన్టీఆర్ డైలాగ్ అంటే ఏముంటది అన్న, అమ్మతోడు అడ్డంగా నరికేస్తా, ఈ డైలాగ్ తప్ప ఇంకేమో చెప్పి ఎన్టీఆర్ అంటే దయగా దండయాత్ర అన్నట్టుగా సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడు అని అంటున్నాడు కదా. అవును. అయితే ఆచార్య ఫ్లాప్ లో ఉన్న కొరటాల శివ గారు, ఈయననేమో మంచి హిట్ లో ఉన్నాడు. కాంబినేషన్ దాని గురించి ఏమంటారు? గదే అన్న సింపుల్. ఇప్పుడు ఆచార్యతో కొరటాల శివ మైనస్ లో ఉన్నాడు, అలాగే శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ కూడా మైనస్ లోనే ఉంది, ఆమె కూడా హిట్లు లేవు. మైనస్ అంటే మైనస్ ప్లస్. సో ఈ సినిమా అయినా పాజిటివ్ అయ్యే అవకాశం అయితే గట్టిగానే ఉంది. సో మనం టీజర్ అవసరం లేదు, ఆ పొడ మీద ఎన్టీ రామారావు అని చెప్పి ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే రావడం జరిగింది. మన వాయిస్ ఉంటేనే గూస్ బంప్స్ రావడం జరిగింది. సో ఇక టీజర్ ట్రైలర్ వస్తే కనుక జనాలందరూ పూనకాలే. ఇక సంక్రాంతికి బస్సులు కూడా అవసరం లేదు, డైరెక్ట్ గాలి వెళ్ళిపోవచ్చు. కంప్లీట్ గా ఈ మూవీకి లింక్స్ ఏమైనా ఉన్నాయంటారా అన్న? సలార్ గానీ కేజీఎఫ్ గానీ కంప్లీట్ గా వాటితో లింక్స్ ఏమైనా ఉన్నాయంటారా? లేదు, ఇట్స్ ఒక ఫ్రెష్ ఫీల్ మూవీ అనేది. ఒక అంటే కొరటాల శివ గారు మూవీ ప్రతి మూవీలో కూడా సమాజానికి ఏదో ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాలో కూడా 100% ఏదో ఒక మెసేజ్ మీద వెళ్తారని చెప్పి అనుకుంటున్నా. అలాగే బట్ నేను కొంచెం సోషల్ మీడియాలో చూసిన ప్రకారం ఇది ఒక మెడికల్ మాఫియాకి సంబంధించిన మూవీ అని చెప్పి అనుకుంటున్నాను నేనైతే.